హాయ్ హలో గుడ్ మార్నింగ్. మీకు చాలా ఈజీగా అయిపోయే ఒక పచ్చడి చూపిస్తానండి. పచ్చడి అంటే మామిడికాయ ఆవకాయ పెట్టుకుందాం. ఆవకాయ అంటే ఇదిగోండి, మనం దోసకాయ ఎలా వేసుకుంటాము అలాగనమాట. ఇది తొక్క తీసిన మామిడికాయ ముక్కలు, ఇన్స్టెంట్ అప్పటికప్పుడు చేసేసుకునేది మామిడికాయ పచ్చడి అనమాట. ఇదిగోండి, మామిడికాయ మొత్తం అంతా తురిమేసాను. ఇది పక్కన పడేద్దాం. ఈ ముక్కల్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. చాలా ఈజీగా చూపిస్తున్నాను నేను. ఇది 1 or 2 డేస్లో అయిపోతుందండి. అంత ఎక్కువగా నిలవ ఉండదన్నమాట. అప్పటికప్పుడు మనం సగం తక్కువ జనాలు ఉంటారు కదా, ఉన్నప్పుడు ఇంత పెద్ద మామిడికాయ అయితే సగం మామిడికాయ మనం పప్పులోనో పచ్చడిలో చేసుకున్న సగం మామిడికాయ ఉండిపోతుంది కదా, అలా మిగిలిన బాపత అనమాట. ఇది మిగిలింది నేను ఇట్లా చేసేసుకుంటున్నాను. అయితే మామిడికాయ ముక్కలు ఇలా సన్నగా తరిగేసుకున్నాం కదండి. సన్నగా తరిగిన తర్వాత దీంట్లో నా ఫేవరెట్ ఇంగు వేసేయాలి. అలాగే పసుపు, కొంచెం పసుపు. దీంట్లో ఇంక నేను ఉప్పు ఏం వేయనండి. అంటే ఆల్రెడీ అన్నీ కలిపేసుకున్న పొడి నా దగ్గర ఉందన్నమాట. ఈ 3 గుండలు కలుపుకున్న పొడి అనమాట. ఆవు పిండి, ఉప్పు, కారం 3 గుండలు కలిపేసి నేను ఇలా అట్టే పెట్టుకుంటాను. ఎప్పుడంటే అప్పుడు ఇలా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవడమే, అంతే. 1 గ్లాసు మీరు కూడా కలుపుకొని చెప్తున్నాను కొలతలు. 1 గ్లాసు ఆవు పిండి, 1 గ్లాసు కారము, దానికంటే తక్కువ కొంచెం ఇంత వెల్తిగా ఉప్పు వేసుకుని 3 కలిపేసుకుని ఇలా పెట్టేసుకున్నారే అనుకోండి, మనం దోసకాయ కానీ ఇలా మామిడికాయ కానీ టొమాటో కానీ కలిపేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కారం నేను ఇందులో వేసుకుని చక్కగా కలిపేసుకుందాము. 1 స్పూన్ తీసుకుని మనం కలిపేసుకున్నామే అనుకోండి, ఊరిపోతుంది. ఆగండి, మరి ఇందులో ఆయిల్ లేకపోతే ఇట్లా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంక దీంట్లో స్టవ్ వెలిగించి కాచాల్సిన పని లేదు, పచ్చి నూనె వేసుకోవచ్చు అనమాట. మనం ఆవలాగా చేసుకుంటున్నాం కదా, ఆవకాయలా చేసుకుంటున్నాం కాబట్టి అందుకని స్టవ్తో పని లేదనమాట మనకి. ఇట్లా చేసుకుంటే కొంచెం ఆయిల్ వేసేద్దాం. ఊరుతుంది, ఊరిన దాన్ని బట్టి మరి కొంచెం ఆయిల్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతేనండి, చూసారా, మనకి ముద్దపప్పు చేసుకుని ఇట్లాంటి మామిడికాయ పచ్చడి ఆవకాయ చేసేసుకున్నామే అనుకోండి, సూపర్గా ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. మెంతి బద్దలు వేరేగా చేసుకోవాలి, ఇది వేరేగా చేసుకోవాలి. మెంతి బద్దలకి వేయించాలన్నమాట. ఆవాలు మెంతులు వేయించు చేసుకుంటాము. ఇదేమో ఆవకాయలో చేసుకున్నాం కాబట్టి ఆవాలు, ఆవపిండి, కారము, ఉప్పు కలిపిన గుండ దీంట్లో వేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్నాం కదండి. 1 అర్ధగంట పక్కన పెడితే దీంట్లో ఓట వచ్చేస్తుంది అనమాట. మనకి మామిడికాయ పుల్లగా ఉంటే కనుక ఎక్కువ ఓట వస్తుంది, పులుపు లేకపోతే తక్కువ ఓట వస్తుంది. ఇంతేనండి, చూసారా, మంచి బ్రహ్మాండమైన అన్న ఆదరవు రెడీ అయిపోయింది.